ఈరోజు మనకి బుద్ధ పూర్ణిమ అనమాట. ఓకే, సో ఈ బుద్ధ పూర్ణిమకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే యూపీఎస్సికి లార్డ్ బుద్ధ చాలా ఫేవరెట్. ఫస్ట్ థింగ్, బుద్ధిజం గురించి చాలా రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి. రెండోది, బుద్ధ పూర్ణిమ రోజున మోడీ గారు స్పీచ్ ఇస్తూ కొన్ని నేమ్స్ చెప్పారు. ఆల్రెడీ వాటి మీద ప్లిమ్స్ క్వశ్చన్స్ వచ్చేసాయి. ఇంకా ఎలాంటి వాటిని మనం చదువుకోవాలో ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బుద్ధ పూర్ణిమ గురించి ఎందుకు జరుపుకుంటారంటే, అండ్ ఎవరైతే ఫస్ట్ బుద్ధ పూర్ణిమకి వెళ్ళే ముందు ఒక ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటున్నాను. ఇండియాలో ఫేమస్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకోవాలి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఫెస్టివల్స్ అన్నీ ఒక చోట లిస్ట్ రాసుకుని ఒకటేసారి బట్టి పట్టే కన్నా ఏ పండగ వచ్చినప్పుడు ఆ పండగ గురించి చదువుకుంటే మీకు చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కలిసి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈరోజు బుద్ధ పూర్ణిమ గురించి ఎలా చదువుకోవాలో ఒక ఐడియా ఇస్తాను. మీరు ప్రతి ఫెస్టివల్ మీద అలాంటి నోట్స్ ఒకటి తయారు చేసుకోండి. బుద్ధ పూర్ణిమ లేదా వెసాక్, విఈఎస్ఏకే అంటారు. ఇట్ ఈస్ అ బుద్ధిస్ట్ ఫెస్టివల్ దట్ మార్క్స్ గౌతమ బుద్ధాస్ బర్త్, ఎన్లైటన్మెంట్ అండ్ డెత్. అంటే బుద్ధ పూర్ణిమ అనేది బుద్ధుడి యొక్క జననం, అదేవిధంగా ఆయన యొక్క ఎన్లైటన్మెంట్, అదేవిధంగా ఆయన యొక్క మహాపరినిర్వాణం, ఇవన్నీ కూడా బుద్ధ పూర్ణిమ రోజు. ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్. బుద్ధ పూర్ణిమ అంటే బుద్ధుడి పుట్టుక, బుద్ధుడి మరణమా, బుద్ధుడి యొక్క ఎన్లైటన్మెంట్ అంటే ఈ 3 రోజులు, ఈ మూడు అంశాలు కూడా ఈ తారీఖున జరిగాయంట. అండ్ ఇది ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజున ఏప్రిల్లో కానీ మే మాసాల్లో కూడా వస్తుంది. ఇది గవర్నమెంట్ హాలిడే, గెస్టెడ్ హాలిడే, సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఈ పర్టికులర్ బుద్ధ పూర్ణిమ రోజున ధర్మచక్ర, ఆ ధర్మ వీలుని ఎక్కువగా తలుచుకుంటారు. బుద్ధిస్ట్ డిస్కషన్లో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. ధర్మచక్ర, ధర్మ వీల్ని. ఈ ధర్మచక్రాకి 8 స్పోక్స్ ఉంటాయి, 8 స్పోక్స్. ధర్మచక్రాకి 8 స్పోక్స్ ఉంటాయి, 8 స్పోక్స్ ఉంటాయి అన్నమాట. ఈ 8 స్పోక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసుకోవాలి. దాన్ని అష్టాంగ మార్గ అంటారు. 8 ఫోల్డ్ పాత్, 8 ప్రాక్టీసెస్: రైట్ వ్యూ, రైట్ రిజాల్వ్, రైట్ స్పీచ్, రైట్ కండక్ట్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్ అండ్ రైట్ సమాధి. ఈ అష్టాంగ మార్గాలు ఒకసారి చూసుకోవాలి. మీరు బైహార్ట్ చేయకపోయినా అష్టాంగ మార్గాలు ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఈ 8 స్పోక్స్ కాకుండా మీరు బుద్ధ పూర్ణిమని వెసాక్ అని కూడా అంటారు. మనం ఈ విఈఎస్ఏకి, వెసాక్కి, వైశాఖి ఫెస్టివల్కి అంటే బైశాఖి ఫెస్టివల్కి తేడా తెలుసుకోవాలి. చాలామంది విఈఎస్ఏకే వెశాఖి, బైశాఖి ఫెస్టివల్కి తేడా తెలియదు అనమాట. బైశాఖి అనే ఫెస్టివల్ హిందూస్, సిఖ్స్ జరుపుకుంటారు. ముఖ్యంగా సిక్కులు జరుపుకునే ఫెస్టివల్ అనమాట. బుద్ధ పూర్ణిమ అనేది బుద్ధిస్టులు జరుపుకునే ఫెస్టివల్ అనమాట. ఈ బైశాఖి ఫెస్టివల్ కూడా దాదాపు ఇదే టైంలో వస్తుంది. బైశాఖి ఫెస్టివల్ అనేది సిక్కుల యొక్క న్యూ ఇయర్. బైశాఖి ఫెస్టివల్ సిక్కుల యొక్క న్యూ ఇయర్ అనమాట. గురు గోవింద్ సింగ్ కల్సాని ఫామ్ చేసిన సందర్భంగా వాళ్ళు బైశాఖి ఫెస్టివల్ చేసుకుంటారు. గురు గోవింద్ సింగ్ కల్సాని ఫామ్ చేసిన సందర్భంగా. ఈ స్పెల్లింగ్స్ చెప్తాను చూడండి. బుద్ధ పూర్ణిమ అన్న, వెసాక్ అన్న ఒకటే, బైశాఖి అన్న, వైశాఖి అన్న ఒకటే, BAISAKHI. బైశాఖి అన్న, వైశాఖి అన్న ఒకటే. ఈ బైశాఖి, వైశాఖి వేరే ఫెస్టివల్, ఈ బుద్ధ పూర్ణిమ, వెసాక్ వేరే ఫెస్టివల్ అనమాట. ఈ బైశాఖి ఫెస్టివల్ అనేది హిందూస్, సిక్కులు జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమ బుద్ధిస్టులు జరుపుకుంటారనమాట. బుద్ధ పూర్ణిమ అన్న, వెసాక్ అన్న ఒకటే. అయితే ఈరోజు మోడీ గారు ఇచ్చిన స్పీచ్లో మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, మన సివిల్స్ ప్రిపరేషన్కి మోడీ గారు ఇచ్చిన స్పీచ్లో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి? ఒకటి, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్. మోడీ గారు ఏం చెప్పారంటే, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న వర్చువల్ సెలబ్రేషన్స్
బుద్ధ పూర్ణిమ యొక్క వర్చువల్ సెలబ్రేషన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే శ్రీలంక కానీ, టిబెట్ కానీ చాలా మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ చూస్తే చాలా దేశాలు బుద్ధిజం ఫాలో అవుతాయి. కాబట్టి ఈ వర్చువల్ సెలబ్రేషన్స్ వల్ల అందరూ హ్యాపీగా బుద్ధిజం ఈ బుద్ధ పూర్ణిమని జరుపుకోగలరని చెప్పి మోడీ గారు చెప్పారు. దాంతోపాటు ఆయన కొన్ని పదాలు వాడారు. లుంబిని, బోధ్గయ, సారానాథ్, కుషినగర. సో ఆల్రెడీ 2-3 సార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది లాస్ట్ 5 yearsలో. బుద్ధుడితో అసోసియేట్ అయిన ప్లేసెస్, బుద్ధుడికి సంబంధించిన స్థలాలు, రకరకాల టూరిస్ట్ ప్లేసెస్ సంబంధించి బోల్డ్ అని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో లుంబిని అనేది బుద్ధుడి యొక్క బర్త్ ప్లేస్, గౌతమ్ బుద్ధుడు జన్మించిన ప్లేస్ అన్నమాట లుంబిని. బోధ్గయ అనేది బుద్ధుడి యొక్క ఎన్లైటన్మెంట్ వచ్చిన ఏరియా. సారానాథ్ అనేది ఇప్పుడు వారణాసి దగ్గర ఉంటుంది, కాశీ దగ్గర ఉంటుంది అనమాట సారానాథ్. ఈ సారానాథ్లో బుద్ధుడు తన ఫస్ట్ శర్మన్ చెప్పారంట. ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత తన ఫస్ట్ శర్మన్ చెప్పారంట సారానాథ్లో. 4వ ప్లేస్ కుషినగర. కుషినగర గౌతమ బుద్ధ పరినిర్వాణం అటైన్ అయిన ప్లేస్, అంటే బుద్ధుడు చనిపోయిన ప్లేస్ అనమాట కుషినగర. ఈ ప్లేసెస్తో పాటు శ్రీలంకలో 2 ప్లేసెస్ గురించి మాట్లాడారు. ఒకటి శ్రీ అనురాధపుర స్తూప గురించి చెప్పారు. అనురాధపుర స్తూప అనేది శ్రీలంకలో ఉంది. ఇది చాలా ఫేమస్. ఎందుకు తెలుసా? అశోకుడు బోధి ట్రీ యొక్క బ్రాంచ్ని కూతురికి కొడుక్కి ఇచ్చి ఇక్కడ పంపిస్తాడు. ఎక్కడికి? శ్రీలంకకి. సో సంఘమిత్ర మహేంద్ర, ఈ సంఘమిత్ర మహేంద్ర బ్రాంచ్ తీసుకెళ్తే ఆ అనురాధపుర అనే ప్లేస్లో అక్కడ నాటుతారు. ఇంకా చెట్టు ఇంకా అక్కడే ఉంది. ఇంకా చెట్టు ద ఓల్డెస్ట్ లివింగ్ ట్రీ అనమాట ఇది. అక్కడ బోధి ట్రీ అక్కడ ఉందన్నమాట. ఎక్కడ? శ్రీలంకలో. అందుకనే మోడీ గారు అనురాధపుర స్తూప గురించి మాట్లాడారు. దాంతోపాటు ఇంకొక ప్లేస్ గురించి కూడా మోడీ గారు మాట్లాడారు. వాస్కాద్వా టెంపుల్. అక్కడ బుద్ధిస్ట్ టెంపుల్ ఒకటి ఉందన్నమాట. ఈ 2 కూడా చెప్పారనమాట. సో మోడీ గారు మొత్తం ఈ ప్లేసెస్ గురించి స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి మనం ఈ ప్లేసెస్ మొత్తం చూసుకోవాలి.